తెలంగాణ రాజకీయాల్లో కొత్త టార్గెట్స్ ఫిక్స్ అయిందా? రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, తుమ్మిడిహట్టి నిర్మాణం అంశం ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి గురి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైనే పడుతోందా? కేంద్రంపై పోరాటాన్ని కిషన్ రెడ్డి చుట్టూనే కేంద్రీకరించి బీజేపీని డిఫెన్స్లోకి నెట్టే వ్యూహం అమలు చేస్తున్నారా? రాబోయే రాజకీయ సమీకరణాలు, గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రాజకీయ ఎత్తుగడ సాగుతుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ పోరు రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసిన సీఎం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశాల్లోనూ నేరుగా కిషన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తున్న వేళ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కిషన్ రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని, రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమిటో వివరించాలని సీఎం పదే పదే ప్రశ్నిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై చేయాల్సిన విమర్శలు క్రమంగా కిషన్ రెడ్డి పనితీరు వైపు మళ్లుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్ర నిధులు, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అనుమతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సహకారం వంటి అంశాలపై ఇప్పటికే కిషన్ రెడ్డిని సీఎం గట్టిగానే టార్గెట్ చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల అభివృద్ధికి సహకరించే కేంద్రం తెలంగాణలో మూసీ అభివృద్ధికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇక తాజాగా ధాన్యం కొనుగోళ్ల అంశంలోనూ సీఎం మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించే బాధ్యత తీసుకుందని, కొనుగోలు చేసి ఎఫ్సీఐ ద్వారా స్వీకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేస్తున్నారు. జూన్ 15లోగా కేంద్రం స్పందించాలని డెడ్లైన్ విధించిన సీఎం ఆ తరువాత కూడా ధాన్యం కొనుగోలు జరగకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కిషన్ రెడ్డిని నిలదీశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశానికి సమయం కోరినా స్పందన రావడం లేదని చెబుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో చొరవ చూపాలని, లేకపోతే ప్రజల ముందు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పైకి కిషన్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నా రేవంత్ అసలు టార్గెట్ మాత్రం తెలంగాణ బీజేపీనే అని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం కోరుతున్నప్పటికీ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఎన్నికలకు ముందే బీజేపీని డిఫెన్స్లోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కేంద్రంపై పోరాటాన్ని కిషన్ రెడ్డి చుట్టూ కేంద్రీకరించిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా బీజేపీని కార్నర్ చేయాలనుకుంటున్నారా, లేక నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారా అన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య రాజకీయ సమరం మాత్రం తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.